ఇచ్చారు పాండవారాజుకి. పాండవారాజుకి ఇచ్చారు, ఒక తరం అయిపోయింది. తర్వాత నన్నెవరు ఇచ్చారు? అర్జున మహారాజుకి ఇచ్చారు, రెండో తరం అయిపోయింది. అదే విధంగా ఇప్పుడు నీ కూతుర్ని నా కుమారుడికి ఇచ్చి గాన చేస్తే ముగ్గురు కానీ ఉప్పు చెట్లు చేయబెట్టారు పడకన ఇంటికి ఒక ఇంట్లో పుట్టిన ముగ్గురు ఆడబెట్టారు తరతరాలు 3 తరాలు వాళ్ళు కానీ కుటుంబానికి చేసినారు అనుకో, వాళ్ళు ముగ్గురు ఆడబిడ్డలు కానీ ఒక ఉప్పు చెట్లు చేయి కానీ పెట్టేసినారు, వంశమే దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉన్నది. ఒక ఆవు దూడని కానీ తోలిచ్చేసినాం అనుకో, వాళ్ళు ముగ్గురు వీళ్ళకి 2 5 అవుతాది. అప్పుడు లెక్కలే ఆవు దూడ రేట్ ఎక్కువ, దాని బదులు 2 పందులు బట్టి తోలిచ్చాయి. పంది మీద పంది 10 పిల్లలు వేస్తుంది. ఆ 10 పిల్లలు వాతావరణ వారికి వచ్చినాయా మంచి జీవాలు కదా. మాట రాలేదు, ఇప్పుడు పెళ్ళి అంటున్నావు. అవును, నాకేం లేదన్నయ్యా. ఎట్టంటావేమో ఇప్పుడు కానా చిన్నతనంలో కానా పెళ్లి చేసుకుంటే చెప్తాలేదు. అది ఎట్లంటారా? చిన్నతనమున పెళ్లి చేసుకునేసి బొమ్మల పెళ్లి ఏ విధంగా చేస్తారు? అంత బొమ్మలేసి చిన్నపిల్లలు పందిలేసి పచ్చని పందిలేసి పీట పెట్టి